మా అమ్మగారు నేర్పించినవి ఇంకా నా బుర్రలో ఉన్నాయి. అప్పుడప్పుడు మా పిల్లలు మీరందరూ ఉంటారు తెప్పించిన ఇంత ఇంత పెట్టినా మీ ముందు ఏం అనలేక కొంచెం ఒక ముక్క తిని వదిలేస్తాను. అమ్మ నేను ఫ్రూట్ సలాడ్ ఇస్తుంటే తినకుండా రాగి జావ తాగారు, అది చూసాను నేను. రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఏం తింటారమ్మా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? షూటింగ్ కి వస్తే కంపల్సరిగా కొంచెం ఎక్కువ టిఫిన్ తింటా. ఎక్కువ మాట్లాడాలి కదా, ఇంటి దగ్గర ఉంటే కొంచెం తక్కువ తింటా. ఓకే, అంటే పొద్దున్న టిఫిన్ తింటారు, మధ్యాహ్నం తింటారు, నైట్ తింటారు. టిఫిన్ బాగున్న చోటే తింటా. బాగోకపోతే ఒక రోజు తప్పు చేస్తా. ఎవరైనా ఒకసారే తప్పు చేస్తారు, అది జీవితకాలం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మనం అన్ని తెలిసిన రోజు తప్పులు చేస్తాం. ఆ రోజు తప్పులు చేసేవాడికి సిగ్గు లేదని అర్థం. అంటే నాకు లేదా ఏదైనా సరే మంచి గాని చెడు గాని ఒకసారి నేర్చుకున్న దాన్ని లైఫ్ అంతా వదిలిపెట్టకూడదు. ఓకే, ఇప్పుడు టిఫిన్ కోసమైనా ఫుడ్స్ కోసమైనా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము చేసే షూటింగ్స్ అవ్వచ్చు, ఏదైనా టైమింగ్ తక్కువ ఉంటుంది. మీరు చేసే ఆ షూటింగ్స్ కానీ ఇప్పుడు చేస్తున్న ఈ జనరేషన్ లో షూటింగ్స్ కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్ ఏం లేదు నాకు తెలిసి. మీకు ఆ తెలుసు టైం వేస్ట్ అవుతుంది అంతే. అప్పట్లో అలాగ మేము సెట్కు రాగానే వర్క్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మీలాంటి సన్న పిల్లలు, చిన్న పిల్లలు, పొగర పిల్లలు రావడం లేట్ అయ్యేటప్పటికి మా షూటింగ్ లేట్ అవుతుంది. అదే వేరియేషన్, అంతకంటే నాకేం కనబడలేదు. అంటే మేము లేట్ గా రావడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. డైరెక్టర్ పొద్దున్నే వచ్చేస్తాడు, కెమెరామెన్ పొద్దున్నే వచ్చేస్తాడు, ప్రతిమ ఆర్టిస్టులు అందరూ పొద్దున్నే వస్తారు. కొంచెం యంగ్ గా నాజుగ్గా అన్ని ఎండబెట్టుకున్న వాళ్ళు రావడానికి లేట్ అవుద్ది. మరి మీకు నీరసం కదా. అదంతా అప్పుడండి. అమ్మ మీరు అలా అంటున్నారు కానీ బేసిక్ గా ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో మార్నింగ్ 5 o'clock కి నేను వస్తాను. 5 o'clock ఇంటి దగ్గర బయలుదేరని అనుకుంటావు. సో అమ్మ మీరు షూటింగ్స్ కి వెళ్ళాలి అంటే అసలు ఏ టైం కి లేచి? షూటింగ్ ఉన్నా లేకపోయినా 4 గంటలకి మెలకు వస్తుంది. హుషారుగా ఉంటే లేచి మొహం కడుక్కుని ఏమన్నా ఆ పనులు ఈ పనులు ఇంట్లో అటు ఇటు తిరిగి ఎక్సర్సైజ్లు అంతా నేను చేయలేను. మీ లైఫ్ లో ఒక్కసారి కూడా జిమ్ కి వెళ్ళడం కానీ? అప్పుడు జిమ్ములు లేవమ్మా. పప్పు రుబ్బడం, ఏమన్నా దంచడం, మా రోజుల్లో అవన్నీ చేయించేవాడు. కొంచెం పచ్చడి నూరవే అంటే అది బోల్డన్ సేపు నూరాలి, రెక్కలకి బలమే కదా అది. ఓ జిమ్ అలా కనిపెట్టారు. ఎలా కనిపెట్టారని నాకు తెలియదు. నేనైతే జిమ్కి గట్రా వెళ్ళను. అంటే ఇప్పుడు ఇంట్లో పనులు తగ్గాయి కాబట్టి మనకి జిమ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇంట్లో పనులు ఏం తగ్గవు, ఇంట్లో చేయకుండా బయటకు వెళ్తారు మీరు అంతే. ఇంట్లో ఏం పనులు తగ్గుతాయి, ఓ మనిషిని పెడతారు పొదుగు. అంటే ఇప్పుడు మీరు రుబ్బేవారు, ఇప్పుడు మిక్సీ వచ్చింది. మిక్సీ ఉంటే రుబ్బుకోకూడదు అనేది ఏమైనా రాయి కొట్టుద్దా ఏంటి మనని? అంటే ఇప్పుడు అంటే టైం అంటే షూటింగ్ కి వెళ్తే టైం ఉండదు. మిమ్మల్ని అపార్థం చేసుకోను కానీ నేను కొంచెం ఒక సిస్టమేటిక్ గా లైఫ్ రన్ చేసుకుంటే అందరికి బాగుంటుంది. అంటే చేంజెస్ ఏమీ లేవు ఇప్పుడు? నాకు తెలిసి ఏం పెద్ద చేంజెస్ కనపడలేదు. అంటే ఇప్పుడు మీరు చేసినప్పుడు అమ్మ చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉండేవారు. అవును. ఇప్పుడు అన్నపూర్ణమ్మ అంటే ఒక అమ్మ క్యారెక్టర్ కానీ ఒక అత్త కానీ, అసలు ఇంకా మీరున్నారంటే. నేనున్నప్పుడు కూడా చాలా మంది ఉండేవాళ్లే బాబు. ఒక 7-8 మంది మదర్లు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు 8-9 అయితే ఇక్కడ 1000 మంది ఉన్నారు కదమ్మా. ఇప్పుడు వేల మంది ఉన్నా కూడా వర్క్ తగ్గిపోయిందిగా. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. బేసిక్ గా మీరు చేసే టైంలో చాలా వయసుకి ఆప్షన్స్ లేవు కాబట్టి వర్క్ తగ్గిందేమో అని నేను అనుకుంటున్నా. అప్పుడు రోజులు మంచి అంటారా, ఇప్పుడు రోజులు మంచి అంటారా? చెప్పాగా నేను ఒక లైన్ అనుకుని అలా వెళ్తుంటే అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి ఏం తేడా లేదు. ఇప్పుడు డబ్బులు విరివిగా దొరుకుతున్నాయి, అప్పుడు దొరికేవి కాదు. కానీ హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు నీకు కరెక్ట్ గా ఎట్టా చెప్పను నేను. ఆ కాలంలో మేము ఒక సినిమా ఫుల్ గా చిన్న అమౌంటే ఒప్పుకునేవాడు. అది ఇప్పుడు మీరు ఏ రోజు ఆ రోజు డివైడ్ చేసుకుంటే నీకు కరెక్ట్ గా చెప్పాలంటే మన అసిస్టెంట్ కి వచ్చినంత వచ్చేది అనుకో. అప్పుల్లో కాబట్టి మీకు సరిపోయేవి. అంటే ఇంతమంది ఆర్టిస్టులు లేరు ఒకటి. తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచేవాళ్ళు. ఓకే, వర్క్ ఉండేది 300 రోజులు, ఒక 60 రోజులు వర్క్ ఉండకపోయినా సంక్రాంతికి ముందు తర్వాత బాగా ఎండలో ఒక నెల, ఒక 60-70 రోజులు వర్క్ ఉండేది కాదు. ప్రతిమా రోజులంతా పనిచేసేవాళ్ళం మేము. ఇప్పుడు మరి అన్నపూర్ణమ్మ డబ్బులు మారినాయి అన్నారు. అప్పటికి ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగి ఉండొచ్చు? ఆ రెట్లు పెరిగినాయి కానీ ఖర్చులు కూడా పెరిగాయి. మీకేం ఖర్చులు ఉంటాయమ్మా? ఎందుకుండవు? మీరేమంత ఇప్పుడు మీరంత ఖర్చు పెట్టే అంత ఏముంటుంది మీకు? అంటే బయటకు వెళ్ళినానా? ఇప్పుడు మేమున్నాము, గోవా వెళ్తాము, అవి లేవులే. అదే నేను చెప్తున్నాను కదా, గోవాలకు తిరుగు, అమెరికాలు తిరుగు, రష్యాలు తిరుగు, ఎక్కడికన్నా తిరుగు అని ఒక లిమిటేషన్ పెట్టుకుని మనకి పీరియడ్ ఇంతవరకే ఉంటది ఇండస్ట్రీలో అని గుర్తించుకుని దీని మీదే బతుకుదాం అనుకునే వాళ్ళు ఒక టైప్, ఎలాగైనా బతుకుదాం అనుకునే వాళ్ళది ఒక టైప్. ఎక్కువ మంది ఎలాగైనా బతుకుదాం అనుకునే వాళ్ళే ఉన్నారు.
వేషాలు వేసుకుని వేషాల్లోనే సెట్ అయిపోయి జీవితకాలం ప్రేక్షకులకి దగ్గరగా ఉందాం అనుకునే వాళ్ళు కొంచెం మంది. కొంచెం మంది. ఇప్పుడు ఎందుకంటే ఫాస్ట్నెస్ ఎక్కువైపోయింది కదా. అమ్మ ఇప్పుడు ఎంతైతే మనీ వస్తుందో దానికి రెట్టింపే ఖర్చులు కూడా అంటే చేస్తున్నాం. మనం పెట్టుకోవడాన్ని బట్టి ఇంట్లో పక్కన వేస్తే ఏం ఉండనంటే ఇటు పారిపోతాయి. అమ్మ ఇప్పుడు రోజులు బయట ఎలా ఉన్నాయి మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు ఏమైందంటే కారు లేకుండా జీవితం నడవట్లేదు, ఫోను లేకుండా జీవితం నడవట్లేదు. లక్షలు పెట్టుకుంటున్నట్టున్నారు ఫోన్లు. నాదైతే 15-20 వేలే, అది కూడా ఎవరన్నా మోగిస్తే వింటా. అమ్మ అంటే మన ఫోన్ వచ్చి మీకు లగ్జరీ లైఫ్ ఎక్కువ అలవాటు ఇప్పటి పిల్లలు. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఎలాగోలా కష్టపడి మిమ్మల్ని అలా పెంచుతున్నారు. మనకు ఒక బిడ్డే కదా, వాడు అడిగిన అన్ని ఇద్దాం అని. పాపం వాడికి ఏం తెలియని వయసులో ఏదో అడుగుతాడు. వాడు ఏది అందంగా ఉంటే అది అడుగుతాం కదా మనం. అవును అవును. అవి ఇచ్చేసి పిల్లల్ని చెడగొట్టి వాళ్ళ తర్వాత మాట విన్న స్టేజ్కి మీరు తెచ్చుకుంటున్నారు. మా కాలంలో మా అమ్మ చచ్చిపోయే వరకు మా అమ్మ ఏం చెప్తే అదే విన్నాను నేను. పేరెంట్స్ అనేది పిల్లలకి ఎక్కువ ఇచ్చి పాడు చేస్తున్నారంటారా? మా రోజుల్లో ఇవాళ అడిగితే పెన్ను కానీ పెన్సిల్ పెన్నులు లేవులే, అప్పుడు పెన్సిళ్ళు బలపాలే. అవి అడిగితే ఇప్పుడు అడిగామంటే డబ్బులు లేవు రేపు అనేవారు. అనేవారు. అప్పుడు మీరు ఒప్పుకునేవారు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కదా. రాయకుండా ఉండొచ్చులే మాకు కొనివ్వలేదు మాస్టర్ గారు, ఇవ్వలేదండి మా ఇంట్లో. ఇప్పుడు పిల్లలు ఏంటి కొనివ్వకపోతే నీ స్కూల్కి వెళ్ళను. ఓకే, తర్వాత కొనిచ్చినా కూడా పాడైపోతున్నారు, కొనివ్వకపోయినా పాడైపోతారు. అంటే ఇప్పుడు అప్పుడు జనరేషన్ బెటర్ అంటారా ఇప్పుడు మీద కంపేర్ చేస్తే? జనరేషన్ కూడా బెటర్ జనరేషనే మనం చెప్పడాన్ని బట్టి. వింటారంటారా వీళ్ళు? వింటారు, ఎందుకంటే ఇప్పుడు పుట్టే పిల్లలు బాగా తెలివిగా పుడుతున్నారు. మాలాగా కాదు కదా, 3 రోజులకి ఏమో కళ్ళు తెరిచేవాళ్ళంట మా కాలంలో. ఇప్పుడు వాళ్ళే తెలివి లేని వాళ్ళు. మీరంటే కొంచెం డబ్బులు వచ్చినా ఎక్కువ అమ్మో ఫ్యూచర్ ఎలా ఉంటుందని అంటే ఆలోచించేవారు. మాకు కళ్ళు తెరవడానికి 3 రోజులు పట్టింది. ఇప్పుడు పిల్లలు పుడతాను ఇలా చూస్తున్నారు కదా. అమ్మమ్మ అని ఒకడు అంటున్నాడు, అమ్మ అని ఒకడు అన్నాడు. అసలు నిజంగా విచిత్రంగా ఉంది. బట్ ఇప్పుడు పిల్లలు బాగా తెలివైన పిల్లలు పుడుతున్నారు. అవును. తల్లిదండ్రుల మూర్ఖత్వమును, అమాయకత్వమును, తెలియనితనం, ఈ మూడిట్లో నువ్వు ఏది తీసుకున్నా నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ తల్లిదండ్రుల వల్ల పిల్లలు మూర్ఖంగా తయారవుతున్నారు. ఎందుకంటారమ్మా? ఎందుకంటే మీకు డబ్బు విలువ తెలియడం లేదు. నువ్వు 1 లక్ష, మీ ఆయన 1 లక్ష సంపాదించారను, నీకు ఎప్పటికన్నా పెళ్ళి అవుద్దుగా. నేను చేసుకోనమ్మా పెళ్లి. సరే చేసుకోకపోతే వెళ్ళండి గుడ్డు, ఓ బిడ్డను కనుకో. ఎందుకంటారు చెప్పండి అమ్మా. తల్లిదండ్రి ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు కదా, వాళ్ళకి టైం ఉండదు. కనేసి ఆయా దగ్గర పనమ్మాయి 15,000, 20,000, 50,000 ఇచ్చి కేర్ టేకర్ని పెడతారు. వీళ్ళు తల్లిదండ్రి పట్టించుకోరు. పిల్లలకి ఏది అవసరం ఉన్నా డబ్బు గబిక్కిని పీకి ఇలా కార్డు ఇలా గీకేసి కొనేస్తున్నారు. దాంతో ఏమైపోతుందంటే వాడికి ఏ ఒక్క కష్టం తెలియడం లేదు. అంటే కష్టం తెలియక పిల్లలు ఇండియాలో పిల్లల కంటే ఇతర దేశాల నుంచి మన వాళ్లే వెళ్లి పిల్లల్ని కనుక్కుని వస్తున్నారు. ఆ పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తారు. ఎందుకు